ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు శిలువ ధ్యానములు 30వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ. మధ్యలో యేసయ్యను ప్రత్యేకముగా సిలువ వేసినారు. బందిపోటు దొంగలకు ఆ సిలువ శిక్ష తగినదే. మరి యేసయ్య ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. యేసయ్యను కావాలని శిక్షకు గురి చేసినారు. యేసయ్య మీద వారికి ఈర్ష్య ద్వేషములు. యేసయ్య దేవుని కుమారుడని చెప్పినందుకు ఆ యూదులు పగబట్టారు. శిక్ష విధించాలి అంటే చేసిన నేరము ప్రకారము శిక్ష విధించాలి. యేసయ్యలో ఏ నేరము పిలాతుకు కనబడటం లేదు. దేవుని కుమారుడని చెప్పడం వలన ఒక పెద్ద నేరంగా ఆరోపణ చేసి పరిగణించినారు. ఆ కఠినాత్ములు యేసయ్యను బందిపోటు దొంగలతో సిలువ వేసినారు. ప్రస్తుత కాలంలో కూడా మనము ఎంత నీతిగా ఉన్నా సరే, ఎంత నిజాయితీగా ఉన్నా సరే, ఏదో ఒక తప్పుడు నింద మోపి చేయని చెడు పనులు నేరారోపణ చేసి ప్రస్తుతపు కాలంలో కూడా ఎంతోమంది అమాయకులను, యథార్థవంతులను అవమానపరిచి నిందల పాలు చేసేవారు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.